నమస్తే అండి. మరి ఏదైతే యాక్టర్ శివాజీ మహిళల మీద చేసిన కామెంట్స్ అయితే వివాదాస్పదంగా మారినాయని చెప్పవచ్చు. కొంతమంది నటీనటులు కూడా దీని మీద వాళ్ళకి సంబంధించి కామెంట్స్ కూడా తెలుపుతూ ఉన్న పరిస్థితి. ఒక మహిళగా శివాజీ గారి కామెంట్స్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అసలు 100% నేను శివాజీ గారినే సమర్థిస్తానండి. ఎందుకంటే ఆయన ఆడబిడ్డ యొక్క ఆత్మాభిమానం పెంచడం కోసం ఆత్మగౌరవంగా నిలబడాలని, ఆడబిడ్డ పరువుగా హుందాగా 10 మందిలో తిరగాలన్న ఉద్దేశంతో ఆయన ఆడబిడ్డ నిండుగా కప్పుకుంటేనే అందమమ్మ అని చెప్పారు. దాన్ని కూడా వక్రీకరించి వీళ్ళకి ఏదో ఇబ్బంది కలిగిందన్నాడు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్న చందంగా ఈరోజు కొంతమంది కాదులేండి, ఆవిడ అనసూయ ఆవిడ ఒక్కళ్ళు వచ్చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నిజానికి గతంలో చూసుకుందామండి, నాకు తెలిసి సౌందర్య గారు, విజయశాంతి గారు, సౌందర్య గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, అనుష్క గారు కానివ్వండి, ఇప్పుడు రాశి గారు కానివ్వండి, అసలు ఎంత చక్కగా అసలు చూడగానే ఏమంటారు సాంప్రదాయం ఉట్టిపడేలాగుంటారు. ఆడబిడ్డని గౌరవించాలి అనే విధంగా ఈవెన్ ఇప్పుడు వచ్చినటువంటి రష్మిక కానివ్వండి ఎంత పద్ధతిగా ఉంటుందండి. వాళ్ళ గ్లామరస్గా ఉండమన్నారు, కానీ డిగ్నిటీ నీ గౌరవాన్ని పెంచే విధంగా నీ డ్రెస్సింగ్ ఉండాలనేది ఆయన అభిప్రాయం. అంతేకాని నా వాళ్ళు నా ఇష్టం, నేను ఇప్పుకొని తిరుగుతాను, నువ్వు ఇప్పుకొని తిరుగు, అది నీ ఇష్టం, నీ వాళ్ళు నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు శివాజీ గారి నోరు ఆయన మాట ఆయన ఇష్టం, ఆయన అభిప్రాయం ఆయన ఇష్టం. అసలు ఇంత చిన్న లాజిక్ శివాజీ గారు అని ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వీళ్ళకున్నట్లు ఆయనకు కూడా ఈమెకి స్వేచ్ఛ ఉన్నట్లే ఆయనకు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంది కదా. నీకు నచ్చితే తీసుకుంటావు, నచ్చకపోతే వదిలేస్తావు. అలాంటప్పుడు ఆయన ఉమెన్ కమిషన్ ముందుకు వెళ్ళి మరి సంజయ్ ఇచ్చుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే శివాజీ గారు చెప్పిన మాటలను అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, కానీ ఇదే అనసూయను చీకొట్టే వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ముందు శివాజీ గారు అన్న మాటలో ఒక 2 పదాలు అభ్యంతరం అని చెప్పి అని అనుకుంటే ఓకే, ఆయన వాటికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. నేనైతే ఏమంటానంటే అవే మాటలు ఒక సాంగ్ రీసెంట్గా వచ్చిన ఒక సాంగ్ పేరు చెప్పను నేను, ఉంది. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని తెలుగు సాంగ్స్లలో అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉన్నాయి. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. మరి వాస్తవానికి ఆ మాట కాదమ్మా, నీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు నిండుగా వేసుకోమ్మా, అది ఆయన చెప్పింది. నువ్వు వేసుకుంటా వేసుకోదు నీ ఇష్టం, నీ వాళ్ళు నా వాళ్ళు నా ఇష్టం, అంది తిరుగు, వచ్చిన నష్టం ఏం లేదు. శివాజీ గారికి వచ్చిన నష్టం లేదు, లేదంటే శివాజీ గారిని సపోర్ట్ చేస్తే నాకు మా అలాంటి వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ నీకేదైతే స్వేచ్ఛ ఉందో శివాజీ గారికి కూడా అదే స్వేచ్ఛ ఉంది. ఆయన మాట్లాడే హక్కు ఆయనకుంది, ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఆయనకుంది. కాబట్టి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏదో చేస్తారని. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు ఇవి. ఇక్కడ సంస్కృతికి సాంప్రదాయాలకి పెట్టింది పేరు. ప్రత్యేకంగా ఒక పాట కూడా రాశారు గతంలో, చీరకట్టులో ఉన్న గొప్పతనం అని చెప్పి, నీ ఆడదాని. ఆ పాటలు చదువమ్మ, కొంచెమన్నా చదువు, ఆలోచించు. నీకంటే చిన్నపిల్లలు రష్మిక లాంటోళ్ళు, ఇక కొత్తగా వచ్చిన అమ్మాయి ఎవరు, మహానటిలో నటించిన కీర్తి సురేష్, ఇలాంటి వాళ్ళు చాలామంది చక్కగా నిండుగా బట్టలు వేసుకొని అందాక మంచి స్టార్స్గా వెలుగొందుతున్నారు వాళ్ళు. మరి నువ్వు ఏ పాటి స్టారు అని నాకైతే అర్థం కావట్లేదు. ఇష్టారాజ్యంగా పెడుతుంది ఏవడని చూసి రోడ్డు మీద ఉదాహరణకి ఏ మద్యం మత్తులోనో ఉన్నవాళ్ళు ఈమె లాంటి వాళ్ళు పెట్టే పోస్టులు నువ్వేమన్నా ఒకవేళ నువ్వు సినిమాలో నటిస్తే గ్లామరస్గా కనిపించాలని అది సినిమా డైరెక్టర్ కోరిక మేరక లేదా సినిమా డిమాండ్ మేరకు నువ్వు నటిస్తావు, అది అంతవరకు ఓకే. కానీ పబ్లిక్గా తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఇన్స్టాల్లో ఎఫ్బీలలో పెట్టి పోస్ట్ చేస్తుంది, ఓకే. అవి చూసి కొంతమంది తింగర వాళ్ళు వీళ్ళు యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మానసికంగా ఉద్రేకానికి లోనయ్యి అభోశోభం తెలియని పసిపిల్లలు మీ మూలాన బలవుతున్నారు. అది కొంచెం కూడా ఆలోచించవా? నా బతుకు నా ఇష్టం, నా వాళ్ళు నా ఇష్టం, ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే నీ డిగ్నిటీ నువ్వు కాపాడుకోమ్మా అంటే నేను దిగజారే పోతానంటుంది అనసూయ. పొమ్మను, ఇబ్బంది ఏముంది. కానీ శివాజీ గారు లాంటి వాళ్ళకి ఆల్వేస్ తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డలు అందరూ సపోర్ట్గా ఉంటారు. అది గుర్తుంచుకో అనసూయ. ఆడజాతి చీకొట్టే విధంగా నువ్వున్నావు, చీకొట్టే చందంగా నువ్వున్నావు. ఆడబిడ్డ తలెత్తుకొని గౌరవంగా మా శివాజీ గారికి మా సపోర్ట్ అని చెప్పడానికి తెలుగు ఆడబిడ్డ రెడీగా ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది, అనసూయ వర్సెస్ శివాజీ అని. ఎవరికి ఎక్కువ శాతం పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అంటారు? అసలు తెలుగు ఆడబిడ్డలందరూ కూడాను శివాజీ గారికే సపోర్ట్ ఉంటారు. తెలుగు ఆడబిడ్డ గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి, పెంచేలా ఆయన ఇంటెన్షన్
అలా ఆడబిడ్డ గౌరవం పెంచడం, తెలుగు ఆడబిడ్డ యొక్క గౌరవాన్ని దిగజార్చడం అనసూయ యొక్క లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఆడబిడ్డ ఎప్పుడు కూడా శివాజీ గారి వైపే ఉంది, ఉంటుంది.